అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్ వింటర్లో వేసుకోవచ్చు, సమ్మర్లో వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే సమ్మర్లో వేసుకున్న బట్టలు వింటర్లో వేసుకోలేం, వింటర్లో వేసుకునే సమ్మర్లో వేసుకోలేం. అంత చలి ఉంటుంది, అంత వేడి ఉంటుంది అనమాట. అండ్ పిల్లలు కూడా తొందరగా పెరుగుతారు కదా. మా కైరా పాపకైతే లాస్ట్ సమ్మర్లో వేసిన ఇప్పుడు రానుగోరు రావు, ఇప్పుడు వింటర్లో వేసిన నెక్స్ట్ వింటర్కి సరిపోవు, ఇంకా అలా ఉందన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రేలియా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కైరా పాపకి నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో బర్త్డే డ్రెస్సెస్ కానీ నార్మల్ వేర్ అవన్నీ ఎక్కడ తీసుకుంటాను. అండ్ రీసెంట్గా కైరా పాప సెకండ్ బర్త్డే జరిగింది కదా, దానికి పార్టీ వేర్ డ్రెస్సెస్ అలా డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకున్నాను. సో అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో లైక్ ఎంత కాస్ట్ ఉంటుంది ఇక్కడ ఆస్ట్రేలియాలో, అండ్ కిడ్స్కి ఎందులో తీసుకుంటే బెస్ట్, దాని గురించి అయితే కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా, అందుకనే. సో నేనైతే కైరా పాపకి మోస్ట్లీ షీన్ యాప్ నుంచే తీసుకుంటాను. అందులో చాలా బాగుంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుందన్నమాట. బయట కూడా దొరుకుతాయి, లైక్ నార్మల్ వేర్ అవి బయట తీసుకుంటాను, కానీ కొంచెం ఏదైనా పార్టీ వేర్ కావాలన్నా, ఏదైనా డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా నేను మోస్ట్లీ షీన్ యాప్ నుంచే తీసుకుంటాను. నాకు కూడా మోస్ట్లీ ఇక్కడ షీన్ యాప్లోనే బాగా దొరుకుతాయి. అఖిల్కి కూడా కొంచెం జీన్స్ కానీ షర్ట్స్ కొన్ని అందులోంచే తీసుకుంటాను. సో ఈరోజు అయితే మీకు నేను కైరా బర్త్డేకి ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను అండ్ వాటి రేట్ ఎంత, వీలైతే వాటి రేట్ ఎంత కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా డ్రెస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని, మన ఇండియాలో కూడా షీన్ యాప్ రీసెంట్గా మళ్ళీ లాంచ్ అయిందంటూ విన్నాను నేను. సో అందులో వెతికిన మీకు మోడల్స్ దొరుకుతాయేమో, సో అలా ఏమన్నా హెల్ప్ఫుల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కైరా పాప బర్త్డే డ్రెస్ తోటే మనం స్టార్ట్ చేద్దాం. సో కైరా పాప బర్త్డే డ్రెస్ ఇది అనమాట. సో మీరు రీసెంట్గా కైరా పాప బర్త్డే వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. సో డ్రెస్ వచ్చేసి ఇది. సో ఈ కలర్ వచ్చేసి కొంచెం రోజ్ గోల్డ్ అండ్ కొంచెం లైట్ పింకిష్ ఆ మిక్స్ అనమాట. సో మోస్ట్లీ లైక్ రోజ్ గోల్డ్ థీమ్లో అలా కావాలనుకున్నాను నేను. సో ఈ కలర్ ఇలా దొరికిందనమాట. సో ఇది వచ్చేసి ఇలా హాఫ్ షోల్డర్స్ లాగా ఇలా ఇచ్చారు మనకి, అండ్ మొత్తం నెట్టెడ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ నెట్ అనమాట, పిల్లలు వేసుకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మనకు నార్మల్గా ఇండియాలో దొరికే చాలా గుచ్చుకుంటాయి కదా, అలా కాకుండా లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్ క్లాత్ ఇచ్చారో, లైక్ కొంచెం కాటన్ ఇచ్చారు, స్మూత్ కాటన్ అనమాట అది కూడా. సో చాలా బాగుంది, అసలు గుచ్చుకోదు, ఎంతసేపు వేసినా అది ఏం అనలేదు కూడా. అండ్ ఇదంతా సాఫ్ట్ నెట్. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇలా లైట్ చమ్కీ వర్క్ తోటి ఇచ్చారు. అది కూడా ఎలా అంటే వీళ్ళకి గుచ్చుకోకూడదు అని, మీకు కనిపిస్తుందో లేదో, పైన నుంచి ఒక లేయర్ నెట్ ఇచ్చారు. నార్మల్గా ఇవి ఉంటే గుచ్చుకొని ఇట్లా గీరకపోయినట్టుండి వేసుకోరు కదా పిల్లలు. సో అందుకని వాళ్ళు లోపల ఈ వర్క్ చేయించి అండ్ పైన ఇలా నెట్ ఇచ్చారనమాట. సో పిల్లలకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది, వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అని. అండ్ ఇది వచ్చేసి లైక్ ఒక 2 లేయర్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే హైలో అనమాట, ఫ్రంట్లోనేమో పైకి ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం కిందికి మంచి ప్రిన్సెస్ లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇది కట్టుకోవడానికి కూడా ఒక బౌ టై లాగా ఇలా టై ఇచ్చారు, మంచిగా బౌ లాగా అలా కడితే చాలా బాగుంటుంది. వీలైతే మీకు పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను, కైరా పాప ఆ రోజు వేసుకుంది. సో వెనక ఇలా లెంత్ ఎక్కువ ఇచ్చారు అండ్ ఫ్రంట్ ఏమో ఇలా పైకి ఉందనమాట. నాకైతే చాలా నచ్చింది, దీనికోసం చాలా అంటే చాలా వెతికాను. నాకు ఇట్లా హైలో ఫార్మాట్ ఉంటే కొంచెం ఆ ప్రిన్సెస్ ఫీల్ అలా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది కదా. అండ్ మెయిన్ పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చి తీసుకున్నాను. సో ఇంక ఇదన్నమాట ఇది ఈ ఫ్రాక్. సో ఇలా ఉంది,
హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ జిప్ ఇచ్చాడు. సో చాలా అంటే చాలా, వెనక కూడా లైక్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట. సాఫ్ట్ అండ్ లిటిల్ షైనీగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా, ఫ్యాబ్రిక్ని ఏమంటారో తెలీదు కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. సో ఇంక ఇదనమాట బర్త్డే డ్రెస్. నెక్స్ట్ అది కాకుండా నేను కొన్ని వేరే డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. దానికి కొంచెం డిఫరెంట్ స్టైలిష్ ఉండాలి అని, అవి కూడా ఇప్పుడు చూపిస్తాను. అండ్ ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అరౌండ్ $30 అలా ఉండే. కాకపోతే నేను తీసుకున్నప్పుడు ఆఫర్లో ఉండే. అండ్ కొన్ని ఇలానే ప్రోమో కార్డ్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ అప్లై చేస్తే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక $25 అలా పడింది, తక్కువనే కంపేర్ చేస్తే. మన ఇండియన్ అమౌంట్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 1500, ఆల్మోస్ట్ 1500 బిలోనే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా తీసుకున్న ఫ్రాక్స్ అన్నీ అంతే, $30 బిలో, $25 బిలోనే తీసుకున్నాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది షీన్ యాప్. ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నాకు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. వీటికి వైట్ ఫ్రాక్, దీనికి ఒక వేస్ట్ కోట్ లాగా ఇచ్చాడు. అండ్ ఇది మనం ఇలా తీసేసి ఫ్రాక్, నార్మల్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, లేదంటే మనము ఈ వేస్ట్ యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. అండ్ దీనికి 2 బటన్స్ ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళకి అడ్జస్టబుల్ ఉండడానికి ఇలా ఎలాస్టిక్ కూడా ఇచ్చాడనమాట. ఒకవేళ టైట్ కావాలనుకుంటే మనం కొంచెం స్టిచ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం లూజ్ ఉండాలి అనుకున్నా కానీ మనకి సెట్ అయిపోతుంది. కైరాపాప కరెక్ట్ వచ్చింది. అండ్ కైరాపాప 2 years కదా, నేను 12 to 18 months సైజ్ అయితే తీసుకున్నాను. సో ఇలా పైన ఇచ్చాడు. అండ్ ఇలా ఫ్రాక్ అనమాట. అండ్ వీడు ఇక్కడ మంచిగా ఎలాస్టిక్ ఇచ్చారనమాట, ఇక్కడ నడుము దగ్గర మంచిగా టైట్ ఉండడానికి. అండ్ కాలర్ వచ్చింది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా లైక్ బుట్ట హ్యాండ్స్ ఫీల్ రావడానికి ఎలాస్టిక్ ఇచ్చాడు. సో ఇంక ఇలా ఉందన్నమాట. దీన్ని నేను ఇంకా ఆ రోజు చల్లగా ఉండే బయటికి వెళ్ళడానికి వేశాను. సో నేను వైట్ లెగ్గిన్తో పేరప్ చేశాను. అంటే వీళ్ళకి ఇక్కడ ఫీట్ నుంచి మొత్తం వస్తుంది కదా, దాన్ని ఏమంటారో తెలీదు, లైక్ వింటర్లో వీళ్ళకి అది వేసి కొంచెం వెచ్చగా ఉంటుంది. సో నేనైతే దాంతో పేరప్ చేశాను. పిక్చర్ కూడా ఉంది, నేను ఇక్కడ పిక్చర్ కూడా పెడతాను. సో ఇంక ఇదనమాట. ఇది అరౌండ్ లైక్ $15 అలా ఉంది, అంతే, తక్కువే ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి కాటన్, సాఫ్ట్ కాటన్ టైప్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్, చాలా నచ్చింది. యాక్చువల్ నేను కూడా వెతుకుతున్నాను సేమ్ ఇలాంటిది దొరుకుతుందేమో అని, కానీ నాకు దొరకట్లేదు. అండ్ ఈ క్యూట్ బౌస్ ఇచ్చాడు చూడండి, వైట్ అండ్ బ్లాక్ కాంట్రాస్ట్, చాలా నచ్చింది నాకు ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్ వింటర్లో వేసుకోవచ్చు, సమ్మర్లో వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే సమ్మర్లో వేసుకున్న బట్టలు వింటర్లో వేసుకోలేం, వింటర్లో వేసుకునే సమ్మర్లో వేసుకోలేం. అంత చలి ఉంటుంది, అంత వేడి ఉంటుంది అనమాట. అండ్ పిల్లలు కూడా తొందరగా పెరుగుతారు కదా. మా కైరాపాపకైతే లాస్ట్ సమ్మర్లో వేసినా ఇప్పుడు రావు, ఇప్పుడు వింటర్లో వేసినా నెక్స్ట్ వింటర్కి సరిపోవు, ఇంకా అలా ఉందన్నమాట. సో నెక్స్ట్ నేను ఇంకొకటి బ్లాక్ అవుట్ఫిట్, లైక్ ఇంకా బ్లాక్ రాంపర్ అనొచ్చు, లేదా జెమ్ సూట్ టైప్ అయితే తీసుకున్నాను. సో ఇదన్నమాట. సో ఇలా బ్లాక్ జెమ్ సూట్, జస్ట్ ప్యాంట్. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ కొంచెం ఎలాస్టిక్ టైప్ ఉంది, కానీ కంప్లీట్ ఎలాస్టిక్ ఏం కాదు, కాకపోతే ఇలా సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ వీటికి వెనక్కి ఇలా బటన్స్ ఇచ్చాడు. ఇలా మనం సమ్మర్లో వేసుకోవచ్చు, పిల్లలకి లైక్ సమ్మర్లో వేయచ్చు. అండ్ దీనిపైకి ఇలా ఒక కోట్ ఇచ్చాడు. సో ఇలా ఒక జాకెట్ ఇచ్చాడనమాట, మొత్తం ఊల్, చాలా సాఫ్ట్గా, లోపల కూడా మొత్తం ఊల్, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది ఇంకా నేను వేయలేదు, ట్యాగ్ కూడా తీయలేదు, ఇంకా కైరాపాపకి వేయలేదు. సో ఇది ఇలా దీన్ని పేరప్ చేసుకున్న కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. కావాలనుకుంటే ఇది మనం సపరేట్గా వేసుకోవచ్చు. ఈ జాకెట్ కూడా వేరే వాటి మీదకి వేసుకోవచ్చు. ఇంకా నార్మల్ స్వెటర్ ఫీల్ లాగా కొంచెం స్టైలిష్గా నాకు బాగా అనిపించింది. అండ్ వీటికి చిన్న బటన్స్ కూడా ఇచ్చాడు. సో ఇంకదనమాట, ఇదైతే నాకు, ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా బర్త్డే రోజు కొంచెం సింపుల్ ఉంటుందేమో అని నేను ఆ రోజు వేరేది వేసాను అనమాట. ఇంకా ఈ అవుట్ఫిట్ కూడా అరౌండ్ వచ్చేసి $15,
20 బిలోనే ఉంది. ఒకళ్ళు ఎవరికైనా స్పెషల్గా కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, వాళ్ళకి నేను ప్రైస్ ఇంకా ఈ అవుట్ఫిట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కైరపాపకి జీన్స్ తీసుకున్నాను. సో ఇదన్నమాట, గుడ్ లక్, హ్యాపీ ఎవ్రీ డే అని కొంచెం చిన్న కోట్స్ వచ్చి అండ్ లైట్గా టాన్ జీన్స్ అనమాట. కైరపాపకి ఫస్ట్ టాన్ జీన్స్. సో ఇలా క్యూట్గా ప్రింట్స్ వచ్చాయి, నీట్గా ఎలాస్టిక్ ఉంది అండ్ మరీ టైట్ ఉండదు, కొంచెం లూజ్గా కంఫర్ట్గా ఉంది. అండ్ దీని మీదికి ఇలా టాప్ వచ్చిందనమాట, స్లీవ్స్ అండ్ కొంచెం ఇలా నెక్ ఇలా వచ్చింది అండ్ స్లీవ్స్. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ దీనికి వాడు ఒక క్యూట్ బ్యాగ్ కూడా ఇచ్చాడనమాట, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా ఇది, నాకైతే హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది. సో ఇంకా ఈ కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ప్యాంట్, టీషర్ట్ అండ్ ఒక చిన్న కుట్టి బ్యాగ్, కుట్టి పాపకి. సో ఇంక ఇదన్నమాట అవుట్ఫిట్. అండ్ ఇది కూడా అంతే ఉంది రేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ కైరపాప ఇండియాకి వెళ్తుందేమో అనుకున్నాను క్రిస్మస్ టైంకి, దానికోసం మనం ఆర్డర్ చేశాను. సో అదేంటంటే ఇది ఆ రోజు వేసాను కానీ మేడంకి ఆ రోజు ఎందుకో నచ్చలేదు, వద్దు అన్నది బర్త్డే రోజు వేస్తే. సో ఇదన్నమాట, ఇది వచ్చేసి కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు అవుట్ఫిట్. సో ఇలా జాకెట్ టైప్ ఉంది, లైక్ అవుట్ఫిట్ ఓన్లీ ఇది వేయచ్చు. కావాలంటే దీన్ని మనం పేరప్ విత్ వైట్ ప్యాంట్ అలా వేసిన చాలా బాగుంది. నేను ఆ రోజు ట్రై చేశాను కైరకి, చాలా బాగుంది. సో వీళ్ళు ఇలా ఫుల్ స్లీవ్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇలా ఏమంటారు దీన్ని, ఇలా సాఫ్ట్గా ఇలా ఇచ్చాడు. అండ్ ఇంకా ఒక లేయర్ లాగా ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చిందనమాట. అండ్ ఈ కలర్ వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్లో ఉంది అండ్ ఇది వచ్చేసి వైట్ ఉంది. సో ఇంక ఇదన్నమాట అవుట్ఫిట్. ఇలా వేసినా బాగుంటుంది, కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటే కొంచెం వైట్ ప్యాంట్స్ తోటి దాంతో పేరప్ చేస్తే చాలా బాగుందన్నమాట. లైక్ మోస్ట్లీ ఇది వింటర్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడాలి ఇంకెప్పుడు వేయాలో మేడంకి, ఎలాగో ఇండియా వెళ్ళట్లేదు కాబట్టి ఇంక ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ అంటే సమ్మర్ వచ్చేస్తుంది. సో సమ్మర్లో ఇది వేయలేము, చాలా వేడిగా ఉంటుంది. సో వింటర్కి అయితే పర్ఫెక్ట్ డ్రెస్ అనమాట ఇది. సో ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ $20 బిలోనే ఉన్నట్టుంది. అండ్ ఇది సైజ్ కూడా 18 to 24 months. నేను అన్ని 18 to 24 monthsే తీసుకున్నాను. సో అలా అయితేనే వీళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. సారీ కాదు, 18 to 24 కాదు, 12 to 18 months. కొంచెం తక్కువ సైజ్ తీసుకుంటేనే వీళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే అప్పుడు కొంచెం పెద్ద సైజ్ పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కానీ కొంచెం ఇప్పుడు లూజ్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఏ సైజ్ అయినా కానీ లైక్ డ్రెస్సెస్ బట్టి కొంచెం డిఫర్ అవుతూ ఉందన్నమాట. అన్నీ సేమ్ అయితే లేవు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇంకా ఈ అవుట్ఫిట్స్ అనమాట నేను కైరా పాపకి తీసుకుంది. సో ఒకటి పార్టీవేర్ టైప్ ఫ్రాక్ తీసుకున్నాను, ఇది నా ఫేవరెట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒక జీన్స్ అలా ఉండాలని తీసుకున్నాను అండ్ ఒకటి ఫ్రాక్ లాగా అండ్ ఒకటి జంప్ సూట్ లాగా తీసుకున్నాను. సో ఇంకా అదనమాట సంగతి. అండ్ ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా, పిల్లలకి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయన్నమాట. సో మీకు ఏదైనా అవుట్ఫిట్ నచ్చితే కామెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా అవుట్ఫిట్ లింక్ కావాలంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, లేదా ప్రైస్ ఏమన్నా తెలుసుకోవాలన్నా నేను కామెంట్స్లో పెడతాను, మీరు కామెంట్ చేస్తే. సో ఇంకా అదనమాట. అండ్ రీసెంట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, లైక్ 31st ప్రొటెస్ట్ జరుగుతుందని. ఎవరైనా చూడకుంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. అండ్ పీటీలో కొన్ని చేంజెస్ వచ్చాయి, దాని గురించి కూడా ఒక వీడియో చేశాము. ఈ లింక్స్ అన్నీ నేను వీడియో ఎండ్కి యాడ్ చేస్తాను. సో ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. సో ఈ వీడియో అయితే మొత్తం షాపింగ్ అబౌట్ కైరా పాప షీన్ హాల్ అనమాట.
లైక్ బేబీ గర్ల్ డ్రెస్సెస్ ఆఫ్ షీన్ హాల్. ఇంకా అదనమాట సంగతి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం ఇన్ఫర్మేషనే కాకుండా కొంతమందికి వ్లాగ్స్ కూడా ఇష్టం కదా, సో అలా మధ్య మధ్యలో వ్లాగ్స్ కూడా చేస్తున్నాను. కొంతమందికి షాపింగ్ నచ్చుతుంది అండ్ కొంతమందికి మా కైరపాప వీడియోస్ బాగా నచ్చుతాయి. తన అల్లరి అది చూడడం కోసమన్నా చూస్తుంటారు కదా, సో ఆల్ మిక్స్డ్ అలా చేస్తున్నాను అనమాట. అండ్ రీసెంట్గా మా ఛానల్లో మెంబర్షిప్స్, సూపర్ చాట్స్ ఇవన్నీ యాడ్ చేశాను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అక్కడ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకా చాట్ రూమ్స్లో చాట్ చేయొచ్చు. లైక్ లైవ్ చాట్స్ అవన్నీ ఉంటాయి. సో ఎవరైనా పర్చేస్ చేసుకొని జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలామంది ఆల్మోస్ట్ ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, జస్ట్ ఒక 20% 25% సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఆల్మోస్ట్ 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ ప్లీజ్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఎక్కడో అక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.